రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసిన సందర్భంలో ఆయనకు ఒక హోంవర్క్ ఇవ్వడం జరిగింది. నాయన ముఖ్యమంత్రి గారు, అనేక పెండింగ్ ప్రాజెక్టులు పెట్టినవు, మీ నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి దయచేసి ఈ పెండింగ్ అంశాలను కంప్లీట్ చేయండి అని నక్సల్ ఎఫెక్టెడ్ జోన్స్ లో 4G 5G కనెక్టివిటీ కోసం 32,797 కోట్ల రూపాయల ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో దేవాదుల ప్రాజెక్టు కావచ్చు, SRSP స్టేజ్ 2 కావచ్చు, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, ఇలాంటి పెండింగ్ అంశాల దృష్ట్యా దాదాపు 18,189 కోట్ల రూపాయల పెండింగ్ పెట్టడము, మన హైదరాబాద్ కు అత్యంత దగ్గరగా ఉండే బీబీ నగర్ ప్రాంతంలో ఎయిమ్స్ కోసము 1366 కోట్ల రూపాయల పెండింగ్, కనీసము భూసేకరణ కూడా చేయలేని చాతగాని ప్రభుత్వంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఈ పేపరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చి కూడా దాదాపు 100 రోజులు కావస్తున్నది. 100 రోజుల నుంచి పెండింగ్ ఈ హోంవర్క్ గురించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. దాని ప్రోగ్రెస్ ఏంది ఇప్పటి వరకు చెప్పిన పాపనవ్వలేదు. మళ్ళీ మొన్న నీతి ఆయోగ్ మీటింగ్ వెళ్ళి మాకు డబ్బులు కావాలి, ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు, రీజనల్ రింగ్ రోడ్ కావాలి, మూసీ రివర్ ప్రాజెక్ట్ కావాలి, రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం కోసము ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయలేని, అంటే 50% ల్యాండ్ అక్విజిషన్ ఖర్చు స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి, అది కూడా చేయలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి, ఎందుకు మరి రాష్ట్ర ప్రజలంటే ఆయనకు చిత్తశుద్ధి లేకపోవడం అని భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం.